హాయ్ అండి. మరి నా ఛానల్ మీకు తెలుసండి జీపీఎల్‌జీసీ. మనం పెట్టుకునే ముచ్చట్లు ఏంటివని మీతో షేర్ చేసుకోవటము. అంటే సమాజము నాడు నేడు ముచ్చట్లు. ఇప్పుడు మనము మరి నిన్న మహాలయ అమావాస్య అని చెప్పి మనం ఏం చేసినాము, ఎంగిలి బ్రతకమ్మ అని చెప్పి బతుకమ్మ కూడా పెద్దలకు బియ్యం ఇచ్చి పితరులకు ఆ యొక్క వాళ్ళని తృప్తిపరిచే విధంగా వారు దీవెనలు ఇస్తారని చెప్పేసి మరి వాళ్ళ పేరు మీదుగా బియ్యము, ధాన్యము అన్నీ డబ్బు మరి ఆ అయ్యవార్లకిచ్చి మనం పొందుకున్నామని అనుకుంటున్నాం. కానీ అది నిజమైనటువంటి మనసుతోని చేస్తేనే అత్తను కొట్టి చంపకుండా, మామకు గంజి వేయకుండా ఉండడం కాదండి. మామను తండ్రిలాగా, అత్తను తల్లిలాగా చూసుకున్నటువంటి ఆ కుటుంబానికి మాత్రమే వారి పితరుల యొక్క దీవెనలు అందుతాయండి. మరి దాంతో పాటు ఇప్పుడు ఏంటంటే పువ్వుల పండుగ. దసరా పండుగ అంటే ఏంటి? పూల పండుగ. ఏంటి ప్రకృతి ఇప్పుడు చక్కగా వికసిస్తూ ఉంటదండి అడవిలోకి పోతే. ఆ పేర్లు మనకు తెలియదు ఆ పువ్వుల పేర్లు. మార్కెట్‌లో అమ్మేటి చేమంతి, గులాబీ, బంతి ఇవి తెలుసు గానీ, మనం అడవికెళ్ళి చూసినట్టయితే దేవుని ప్రకృతి ఎంత చిత్ర విచిత్రంగా ఉంటది. అటువంటి పువ్వులన్నీ రకరకాలు ఆ యొక్క ప్రకృతి ఎంత చక్కటి కలర్లు ఇచ్చి, ఆ పువ్వులను మనం తీసుకొచ్చి మరిక్కడ ఏం చేసుకుంటుంటాము గొబ్బెమ్మలుగా పేర్చి అందరు ఆడపడుచులు కలిసి మరి బతుకమ్మ ఆడుతూ ఉంటాం. ఆడి పాడి మరి ఆ పండగ ఉత్సవాన్ని తిలకిస్తున్నటువంటి మన పురుషులు ఆయా కుటుంబాల స్త్రీలు ఆడుతుంటే పురుషులు తిలకిస్తూ సంతోషిస్తారు. భార్య బిడ్డలను తల్లిని చూసి. అలాగే ఇప్పుడు ఈ పండగ అండి ఏ పండుగన్నా పండుగ ఏం చేస్తుంది? ఐక్యతను పెంచుతుంది. యూనిటీని. కానీ ఎలా? ఒక కులానికి చెందిన వాళ్ళు ఒక గొబ్బెమ్మ, ఎవరి కులం వాళ్ళు వాళ్ళ దగ్గర ఆడుకోవడము. అట్లా చేస్తే అది యూనిటీ కాదండి. ఐక్యత కాదు. పండగలు ఐక్యతను పెంచుతాయి. కానీ అన్ని కులాలు కలిసి బ్రతకమ్మ చేసి ఆ గొబ్బెమ్మ చుట్టూ ఆట పాటలతో చక్కటి రాగాలతో పాడతారు చూడండి. అది మీరు ఆ బ్రతకమ్మని ఎందుకు చేస్తున్నారో పూల అలంకరణతోని ఆ దేవత మెచ్చుకుంటుంది. కానీ ఇది మనము మంగళ బస్తి, కుమ్మరి బస్తి, కమ్మరి బస్తి ఏ దానికి అది బొడ్డెమ్మల అట్లా వేస్తే యూనిట్ కాదు. దట్ ఈస్ నాట్ ఎ యూనిటీ. వేస్ట్ మనం చేసి. అందరిని కలుపుకున్నప్పుడు ఇప్పుడు పువ్వులు ఒకటే పువ్వుతోని గొబ్బెమ్మ చేయమండి. రకరకాల పువ్వులు అలంకరిస్తేనే ఆ గొబ్బెమ్మ ఆ యొక్క బతుకమ్మ అనేది అందాన్ని ఇస్తది. కానీ ఒక్క పువ్వుతోనే చేస్తే అందం రాదు. అట్లాగే అన్ని కులాలను కలుపుకొని బతుకమ్మ ఆడితేనే ఆ పండగకు భక్తి ఉంటుంది, యూనిటీ ఉంటుంది. కులం వైస్ కాదండి. పండగల కులం